హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఆనపకాయ ఉంది. దీంతో ఏం చేద్దామా అని చూస్తే కద్దు కీర్ చేయాలనిపించింది. సరే అని చెప్పి ప్రిపరేషన్కి అయితే వీడియో తీసుకున్నా. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తోనే కద్దు కీర్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళలో తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్టీగా చేసుకోవచ్చు. చూసేద్దాం. ఆనపకాయ తీసుకొని పీల్ అయితే తీసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు కూడా తీసేయాలన్నట్టు. ఈ గింజలను తీసిన తర్వాత ఆనపకాయని తురుముకోవాలి. ఆనపకాయ నా దగ్గర చిన్నగా ఉంది, ఇంకా దాంతోనే నేను కొంచెం చేయాలని డిసైడ్ అయ్యాను. మా పాప అయితే పాలు పెరుగు అస్సలు తినదు. ఇట్లాంటి వాటితోనైనా దానికి అవి అలవాటు చేయాలని ఇంకొకటి కూడా. అయితే ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ చాక్ చేసుకోవాలి. ఒక ఆనపకాయ ఇంకెంతైనా తీసుకోవచ్చు, నా దగ్గర చిన్నది ఉందంతే. నేను చిన్న ఆనపకాయ ఉన్నందుకు సగ్గు బియ్యం కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా. దాంతోపాటు రుచికి సరిపడా బెల్లం, మనం ఎంత స్వీట్ తింటే అంత అన్నట్టు. ఇప్పుడు మనం ఒక పెంకు పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకోటి మా పాప నెయ్యి కూడా తినదు, ఇంకిట్లా చేసేస్తున్నా అన్నట్టు. ఇది మాత్రం తింటుంది కద్దు కీర్. అయితే ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించుకోవాలి. ఒకవేళ మాకు నెయ్యి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను నెయ్యి వేయాలనే వేస్తున్నా, కొంచెం టేస్టింగ్ కోసం అని. ఇట్లా జీడిపప్పు, బాదం, గ్రేప్స్, ఎండు ద్రాక్ష, ఇంకా అందులో చిన్న చిన్న ఏమో ఉంటాయి, వాటిని నాకు తెలియదు ఏమంటారో, అవన్నీ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకుండా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి పాయసం కోసం. ఇది మీ దగ్గర ఏది ఉంటే అది. ఇందులో కూడా నేను 2-3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నా. కద్దు కీర్ నేను ఇది సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది, ఇప్పుడు కూడా ట్రై చేద్దాం. అయితే నెయ్యి వేడెక్కినాక మనం తురుముకున్న ఆనపకాయ ఉంది కదా, దాన్ని అంతా అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నట్టు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు బాగా 2-3 మినిట్స్ కలుపుతూనే ఉండాలి ఫ్రైకి. ఇంకా నాకు నెయ్యి సరిపోలేదు అనిపించింది, మళ్ళీ 2 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇట్లా వేసుకొని ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నా. ఇందులోంచి పచ్చివాసన పోయినాక ఒక మంచి ఫ్లేవర్ అయితే మనకి స్మెల్ రూపంలో వస్తుంది. ఇంకా ఇది అయిపోయే కన్నా ముందు బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని కరగబెట్టుకుందాం. ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లంలో కలిపి స్టవ్ మీద పెట్టుకుంటే అది పాకం లాగా వస్తుంది కదా, ఆ పాకాన్ని యూజ్ చేసుకుందాం అన్నట్టు. చక్కెర కూడా వేయచ్చు, నేను చక్కెర వాడను కాబట్టి బెల్లమే వేస్తా. ఇది ఆనపకాయ తురుము ఫ్రై అయిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం నానబెట్టుకున్నా కదా, 1 అవర్ బిఫోర్ నానబెట్టిన దాన్ని కూడా తీసి అందులోనే ఫ్రై చేస్తా కొద్దిసేపు. సగ్గు బియ్యం కొంచెం పలుకు పలుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, తింటుంటే పండ్ల కిందికి వస్తుంది కదా, అప్పుడు బాగుంటుంది నములుతుంటే. అందుకని నేను ఎక్కువసేపు నానబెట్టలేదు, ఒక 1 అవర్ అంతే. రెండింటిని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. సగ్గు బియ్యం పాలు లేకుండా జస్ట్ మనం పాకంలాగా చేసుకొని తిన్నా బాగుంటుంది. మా పాపకు కూడా అది చాలా ఇష్టం. అది ఇంకా పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకిట్లా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మాడకుండా చూసుకోవాలి. దీని తర్వాత మనం ఇందులోకి కాచి పెట్టుకున్న లీటర్ పాలనైతే నేను తీసుకున్నా. చిక్కటి పాలు ఉండాలి, ఇందులో ఎక్కువ వాటర్ అయితే కలపొద్దు. ఇట్లా పాలు పోసుకొని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అవి చిక్కటి పాలు కదా, మీగడ అట్లాంటివి తేరుకుంటాయి కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. పాలు పెరుగు తిననోళ్ళంట పాపిష్టోళ్ళంట. ఇంతకుముందు నేను కూడా పాపిష్టిదాన్నే, అంటే నేను తినకపోతుండే, కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగు అలవాటు చేసుకున్నా. పాలు కూడా ఇంకా పచ్చి పాలు అయితే తాగను, అంటే ఓన్లీ పాలు అయితే తాగను, కాఫీ అట్లయితే తాగుతున్నట్టు. ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ మాత్రం వేసుకున్నా. ఈ పౌడర్ని మనకు కొంచెం నచ్చిన క్వాంటిటీలో వేసుకోవాలి, ఎందుకంటే జస్ట్ థిక్నెస్ కోసం అంతే, ఇంకే వేరే టేస్ట్ ఏం రాదు. ఆల్రెడీ మనం స్వీట్నెస్కి బెల్లం వేసుకున్నాం కాబట్టి. ఇది ఉండలు కాకుండా కలుపుతూనే ఉండాలి. ఇంకా దీన్ని నీళ్ళల్లో కలిపి వేసుకుంటే బెస్ట్ ఏమో, నేను డైరెక్ట్ వేసేసిన అయినా పర్లేదు, ఏం కనిపిస్తలేదు ఉండలు. కొంచెం పాలు మరిగినాయి కాబట్టి, అవి కూడా రోస్ట్ అయినాయి కాబట్టి ఎక్కువసేపు మనం ఉంచాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఉంచేసి ఇంకా బెల్లం పాకం పట్టుకున్నాం కదా, అది ఇట్లా నేను బెల్లంలో కొన్ని వాటర్ వేసిన, అందుకే అట్లా వచ్చింది. జాలి పట్టుకొని అందులో కలిపేసుకోవాలి. జాలి పట్టకుండా వేస్తే చిన్న చిన్న దుమ్ము అట్లాంటివి బెల్లంలో ఉంటే అవన్నీ వస్తాయి కాబట్టి ఇట్లా జాలి పట్టుకొని ఈ పాకాన్ని అయితే ఇట్లా అందులో కలిపేసి అది కూడా కొంచెం మరిగే వరకే ఉంచుకోవాలి. ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, ఆల్రెడీ చిక్కటి పాలు కదా దగ్గర పడుతుంటాయి అన్నట్టు.
ఇది మనకి ఒక 2-3 డేస్ అయినా స్టోర్ ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని ఇట్లా కలుపుకొని ఇంకంతా రెడీ అయినట్టే. జస్ట్ డ్రై ఫ్రూట్స్ కలపడమే లేట్ అన్నట్టు. మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే కూడా అది ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి ఇట్లా ముద్ద ముద్ద అవుతుంది. అట్లా కాకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇంకిందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఇందులో కలిపేసి కొద్దిసేపు మాత్రమే స్టవ్ పైన ఉంచి తర్వాత దించేసుకోవాలి. దించిన దాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా వేడిగా కూడా మన ఇష్టం, తింటే తినొచ్చు. చల్లగా అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. చూడండి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకున్నా. ఆల్రెడీ కొంచెం థిక్ ఎక్కువనే వచ్చింది, అంత లూజ్గా రాలేదు. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా థిక్గా అవుతుంది అన్నట్టు. కొంచెం లూజ్ చేసుకుంటేనే బెటర్. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది, టేస్ట్ చేసేద్దామని బౌల్లో వేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. కాకపోతే ఇందులో ఫుడ్ కలర్ వేస్తే గ్రీన్గా అనిపిస్తుంది. నేను ఫుడ్ కలర్ వాడలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం వాడలేదు, న్యాచురల్గానే చేసుకున్నా. మనం ఫంక్షన్లలో తింటే ఫుడ్ కలర్ ఉంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా. నేను చేసినాను కాదు కానీ నిజంగా బాగుంది. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.